మకర రాశి గురించి చెప్పండి. వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటారు? మకర రాశి వాళ్ళు కొంచెం డిక్టోరియల్ నేచర్ ఉంటుందండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, మొండి, వెరీ వెరీ రిజిడ్, వెరీ మూడీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఏంటంటే అక్కడ సందర్భం ఒకటి ఉంటే వాళ్ళు ఒకటి ఆలోచిస్తారు. వాళ్ళు ఓకే, అక్కడ సందర్భం తగ్గట్టుగా వీళ్ళు ఉండరు. మీరు ఒక ప్రశ్న వేశారనుకోండి, అసందర్భమైన ఆన్సర్ వస్తుంది మీకు. అవునా? మీరు ఇప్పుడు సందర్భ సహితమైనటువంటి ప్రశ్న అడిగితే అసందర్భ సహితమైనటువంటి ఆన్సర్ వస్తుంది. సో ఎందుకు అంటే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళు మానసికంగా ఎలా అన్వయించుకున్నారు సందర్భాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కానీ, దాని గురించే మాట్లాడతారు. సో వీళ్ళకి కనిపించారు కానీ వీళ్ళకి నర్వస్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ చాలా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు దానివల్ల ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా వీళ్ళు ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసుకొని దానికి తగ్గట్టే ఉండాలి. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి ఇప్పుడే కాఫీ షాప్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం ఆర్గనైజ్ చేసి స్కెచ్ చేసి పెట్టుకుంటారు, వెళ్తారు అంతే. రేపు నేను వైట్ కలర్ డ్రెస్ వేసుకోవాలని ఫిక్స్ అవుతుంది ఈ మకర రాశి అమ్మాయి. కర్మ గాలి పొద్దున్నే వర్షం వస్తుంది, నేలంతా దడుస్తుంది, వద్దు. బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే లేదు లేదు ఇవాళ రెడ్ కలర్తో బ్లాక్ కలర్ వేసుకుంటారు. లేదు లేదు ఆమె ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి అవసరమైతే క్యాబ్ తీసుకుంటుంది, బట్టలు తడవకుండా ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది తప్ప తను ఫిక్స్ అయింది చేస్తుంది. సో చాలా మందికి ఏంటంటే వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు, రిజిడ్గా ఉంటారు వీళ్ళు. ప్లస్ ఇంకోటి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ ఆలోచనలు ఎక్కువగా ప్రభావితం చేయడానికి ట్రై చేస్తారు. కొంచెం డిక్టోరియల్ నేచర్ ఉంటుంది అన్న ఒక రీజన్ వల్లనే చాలా మంచి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు చాలా ప్రేమ కూడా చాలా గొప్పగా ఉంటుంది. రెండోది ప్రేమికుల కోసం ఏమైనా చేస్తారు, ఎంత సాక్రిఫైస్ అయినా చేస్తారు, ఎన్ని బాధలన్నా భరిస్తారు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళు ప్రాపర్గా వీళ్ళని అర్థం చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోలేరు. వీళ్ళు బ్రేకప్ అయితే వీళ్ళు ఇన్వైట్ చేస్తారండి, రీయూనియన్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు రీయూనియన్ అయిన తర్వాత కూడా అంతకుముందు ఎలా ఉన్నారో ఆ పాత విషయాలన్నీ తవ్వి ఫాల్ట్ ఫైండింగ్ చేసి వాళ్ళని హర్ట్ చేసేటువంటి పనులు చేయరు. స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలి వీళ్ళు? అదే కదా, దే షుడ్ బి మోర్ న్యాచురల్. లైక్ ధనురాశి, ధనురాశి, మిథున రాశి వాళ్ళు మీరు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఆర్గనైజ్ ఉండకుండా కొంచెం న్యాచురల్గా సిచ్యువేషనల్గా ఉండడం, లెట్ గో, అయిందేదో అయిపోయింది అన్న పాలసీకి ఉంటే బాగుంటారు.